హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, సో నిన్న కూడా మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి నిన్న జరిగిన కరెంట్ అఫైర్స్ దాంట్లో ఇంపార్టెంట్, అలాగే ఈ రోజు జరిగిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూద్దాం. రీసెంట్గా మనకి వికాస్ భారత్ యాత్ర అని చెప్పేసి చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పాలనుకుంటే, చూడాలనుకుంటే, అబ్జర్వ్ చేయాలనుకుంటే నవంబర్ 15th నుంచి ఇప్పటి వరకు కూడా డే 1 నుంచి ఆ 15th డే నుంచి కూడా సో మీకు కంప్లీట్గా ఈ వికాస్ భారత్ యాత్ర అనేది కరెంట్ అఫైర్స్లో, న్యూస్ పేపర్స్లో ఫ్రీక్వెంట్ న్యూస్ అయిపోయింది. మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వికాస్ భారత్ యాత్ర ఈ ప్రోగ్రామ్ సందర్భంగా చాలా మందితో ఇండియాలో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది త్రూ వీడియో కాన్ఫరెన్స్ అనమాట. అందులో కొన్ని హైలైట్స్, ఆ హైలైట్స్లో ఒకదాన్ని ఇక్కడ మనం చూద్దాం. మెసేజ్ ఆఫ్ వికాస్ భారత్ యాత్ర బై 2047 రిసోనేట్స్ ఇన్ అరుణాచల్ విలేజ్. అరుణాచల్ ప్రదేశ్లోని కొంతమంది గ్రామస్తులు ఉంటారు కదా, విలేజర్స్, వాళ్ళతో ఆయన మాట్లాడడం జరిగింది, ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇంటరాక్ట్ అయ్యి ఆయన ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ లాస్ట్ మ్యాన్ ఆఫ్ దట్ ఇండియా, లాస్ట్ పర్సన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెటిల్మెంట్స్ అనమాట. సో మనకి ఎక్కడో కుగ్రామాల్లో కావచ్చు, బోర్డర్ ఏరియాలో కావచ్చు, ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ వరకు కూడా వెళ్తుంది అన్నట్టుగా ఆయన ఒక మోటివేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి ఏం చెప్పారంటే, విలేజెస్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా 5 టీమ్స్గా విడిపోండి. సో వీళ్ళందరూ కూడా అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి చెప్పండి, మై గ్యారంటీ వికాస్ భారత్ యాత్ర 2047 కల్లా మేము సక్సెస్ చేస్తాము, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ స్కీమ్ అనేది ఖచ్చితంగా అందుతుంది అని చెప్పడం జరిగింది. ఇది మొత్తం అక్కడ జరిగిన కరెంట్ అఫైర్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారనేది అడగరు. సో కాబట్టి మనం ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, నవంబర్ 15th ఉంది చూసారా, నవంబర్ 15th రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర అనే దాన్ని లాంచ్ చేశారు. దీన్ని టార్గెట్ ఇయర్ 2047, మళ్ళీ చెప్తున్నాను, దీని టార్గెట్ ఇయర్ 2047, బట్ వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర అనేదాన్ని లాంచ్ చేశారు. ఎందుకు లాంచ్ చేశారు అంటే, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క ఏదైతే మనకి శ్రేయస్సు ఉంటుందో సో దానికోసం అని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆ రోజున ఎందుకు స్టార్ట్ చేశారంటే, నవంబర్ 15th ట్రైబల్ ప్రైడ్ డేగా చెప్పడం జరుగుతుంది. సో మనకి నవంబర్ 15th వికాస భారత్ సంకల్ప యాత్ర స్టార్ట్ చేయడానికి కారణం, నవంబర్ 15th అనేది గిరిజన గౌరవ దినోత్సవంగా తీసుకొచ్చారనమాట. అదే రోజు మనకి బిర్సా ముండా అంటాం కదా, ఆయన యొక్క జన్మ దినోత్సవం కూడా. బ్రిటిషర్స్ టైంలో ఎక్కువగా మనకి పోరాడిన వ్యక్తిగా బిర్సా ముండా గారిని చెప్తాం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రివల్యూషనరీ పర్సన్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఎరాగా చెప్పడం జరుగుతుంది బిర్సా ముండా గారిని. సేమ్ అందుకని నవంబర్ 15th ట్రైబల్ ప్రైడ్ డేగా తీసుకొచ్చారు. 2021 నుంచి కంటిన్యూస్గా మనం అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేశారంటే, అదే రోజున 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వికాస భారత్ సంకల్ప యాత్ర అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్గా ఒకసారి ఇండియాలో చాలా మందితో త్రూ దట్ వీడియో కాన్ఫరెన్స్ ఈ వికాస భారత్ సంకల్ప యాత్ర గురించి, దాని హైలైట్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ ప్లేస్గా మనం తవాంగ్ అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ తవాంగ్ ప్రదేశంలో కూడా అత్యంత భారీ ఎత్తున వికాస భారత్ సంకల్ప యాత్ర ఇనిషియేటివ్స్ సో మనకి రీసెంట్ డేస్లో జరిగాయి. ట్రైబల్ మినిస్టర్, గిరిజన శాఖ మంత్రిగా ప్రజెంట్ మనకి అర్జున్ ముండా అనే పర్సన్ ఉండడం జరిగిందనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, 2015 నుంచి కూడా స్వచ్ఛ భారత్ అవి 2014లో లాంచ్ చేసిన మనకి 2015 నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేశారు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. ఆ ఇనిషియేట్ చేసిన ప్రతి దాన్ని కూడా మారుమూల ప్రాంతాలలో, ఇండియా మొత్తంలో కూడా అది ఎక్కడైనా సరే ఆ సెటిల్మెంట్ ఉన్న వ్యక్తులకి అందాలి అనేది దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. సో ఆ టార్గెట్లో ఎక్కువగా కుగ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఇన్ ద కైండ్ ఆఫ్ రిమోట్ ఏరియాస్ ఎక్కువగా ఉండేది ఎవరు, ట్రైబల్ పీపులే కదా. సో వాళ్ళని కొంత ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది, అంతే ఇక్కడ దీని అర్థం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యేవి కొన్ని చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి ఉంది. సో ఇది 2015లో ఏంటంటే వీళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. కొన్ని ఇయర్స్ కల్లా, ఒక సెర్టైన్ ఇయర్స్ కల్లా ఇండియాలోని పూర్ పీపుల్కి పక్కా ఇళ్ళని నిర్మించాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఉండేవి కదా. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్
మిషన్ గా చెప్పొచ్చు అనమాట. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ జీవన ఉపాధి పథకం, గ్రామీణ జీవన ఉపాధి పథకం. సో దీంట్లో ఏంటంటే పూర్ పీపుల్ ఉంటారు కదా, పేద ప్రజలు. సో ఆ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని కల్పించడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ నేర్పించడం కానీ, అందుకే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాస్ తీసుకొచ్చారు చూసారా. సో స్కిల్ డెవలప్మెంట్ చూపించి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ చూపించడం, అవన్నీ దీంట్లో. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో మనకి ఎవరైతే రైతులు ఉంటారో, చాలా తక్కువగా అంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు, ఇలాంటి చిన్న రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపీస్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి దాన్ని తీసుకొచ్చారు. పంట కనుక నష్టపోతే పంట బీమా పథకాన్ని, ఫసల్ బీమా యోజన 2.0 అనే దాన్ని కూడా రీసెంట్గా లాంచ్ చేశారు. పోషణ్ అభియాన్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఉజ్వల యోజన, ఉజాలా యోజన ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఉజ్వల యోజన అనమాట. ఉజాలా యోజన ఏమో ఎల్ఈడి బల్బులు ఉంటాయి చూసారా, ఈ ఎల్ఈడి లైట్స్కి సంబంధించింది. ఉజ్వల యోజన ఏమో మనకి జనరల్గా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, కట్టెలు చెక్కలు, వీటితో ఎక్కువగా పొయ్యి దగ్గర విమెన్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఫుడ్, వాళ్ళకి కార్బన్ మోనాక్సైడ్ లాంటివి ఎక్కువ వెళ్ళిపోయి అల్సర్స్, క్యాన్సర్స్ వస్తున్నాయి. సో దీన్ని మనం తగ్గించాలి. అలాగే ఎన్వైర్న్మెంట్ని ఎకో ఫ్రెండ్లీగా చేయాలి. అందుకని చెప్పేసి మనకి ఎల్పిజి సిలిండర్స్ని ఎక్కువగా తీసుకురావడం, ఇలాంటివి చేసాం. ఆ ఎల్పిజి సిలిండర్స్ ఎవరైతే కొనుక్కుంటారో సో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడానికి ఉజ్వల యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని కూడా చెప్పచ్చు. 2020లో కోవిడ్ టైంలో ఇది స్టార్ట్ అయింది అనమాట. సో జనరల్గా మనకి పేదవాళ్ళు, పూర్ పీపుల్ కావచ్చు, మైగ్రెంట్స్, వలసదారులు ఉంటారు కదా, మైగ్రెంట్ వర్కర్స్, ఒక ప్రాంతానికి పనికి పోవడం జరుగుతూ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఈ ఆహార ధాన్యాలు, ఫుడ్ గ్రెయిన్ సప్లైస్ కోసం వచ్చిందనమాట. సో స్కీమ్స్ అన్ని మాక్సిమం ఇక్కడే మనకి రివైజ్ అవుతాయి. చాలా హైలైటెడ్ స్కీమ్స్ ఏంటంటే దీంట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 రూపీస్ గవర్నమెంటే సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఫసల్ బీమా యోజన, పంట నష్టం పథకం, ఇది బీమా పథకం. ఈ రెండు గవర్నమెంట్ తరపున రైతులకు ఇచ్చే పథకాలు. విమెన్స్ కి ఎస్పెషల్లీ వచ్చేదేమో పోషణ్ అభియాన్, ఉజ్వల యోజనగా చెప్పొచ్చు. పేద ప్రజలకి పక్కా ఇల్లు అయితే ఆవాస్ యోజన, ఉద్యోగాలు అయితే అదే మనకి పని అయితే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, అదే గనక ఫుడ్ గ్రెయిన్స్ అయితే గరీబ్ కళ్యాణ్ యోజన. ఈ పథకాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు అందేలాగా వికాస భారత్ సంకల్ప యాత్ర అనే దాన్ని తీసుకొచ్చారు. సో దీని గురించి అరుణాచల్ ప్రదేశ్లోని కొంతమంది విలేజెస్తో రీసెంట్గా వీడియో కాన్ఫరెన్స్ అనేది జరిపించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. మీకు అంతగా గుర్తులేదు, బర్డెన్గా అనిపిస్తే మాత్రం ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ట్రైబల్ ప్రైడ్ డే అనేది ఎప్పుడు? November 15th. ట్రైబల్ మినిస్టర్ ఎవరు? అర్జున్ ముండా ఉన్నారు చూసారా, ఆయన ట్రైబల్ మినిస్టర్గా ప్రజెంట్ ఉన్నారు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఈ స్కీమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్. సో కాబట్టి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత స్టాటిక్ జీకే చూద్దాం, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో అరుణాచల్ ప్రదేశ్ స్టాటిక్ జీకే చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి పేమ కందు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ గవర్నర్ వచ్చేటప్పటికి కైవల్య త్రివిక్రమ పర్నాయక్ ఎవరైతే ఉన్నారో సో ఆయన మనకి గవర్నర్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ జాతీయ పార్కులు, either నేషనల్ పార్క్స్ అని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీకు నార్మల్గా చాలా ఎగ్జామ్స్, ఈవెన్ బ్యాంకింగ్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ నేషనల్ పార్క్స్ మీద అడుగుతూ ఉంటారు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే, ఈవెన్ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి, ఇప్పుడు ఐబీ లాంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, పర్టిక్యులర్గా కూడా కొన్ని క్వశ్చన్స్ని మనకి డిఫరెంట్గా ఫ్రేమ్ చేసి అడుగుతూ ఉంటారు. సో దాంట్లో ఒకటి నామ్దఫా నేషనల్ పార్క్, మౌలింగ్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్, ఈ 3 కూడా ఉన్నవి ఎక్కడ అంటే మనకి సో దట్ ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఒకటి మౌలింగ్, ఇంకొకటి నామ్దఫా, ఇంకొకటి నమేరి, ఈ 3 జాతీయ పార్కులు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బయోస్పియర్ వచ్చేటప్పటికి దిబాంగ్ బయోస్పియర్గా చెప్తాం. సో మనకి దిహాంగ్ అని చెప్పేసి బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నది ఇండియాలో కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే ప్రవహిస్తుంది. ఓన్లీ ఇన్ 2 states ఇన్ ఇండియా బ్రహ్మపుత్ర రివర్ విల్ ఫ్లో. ఒకటి వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్, 2 అస్సాం. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్రాన్ని దిహాంగ్ అంటారు. దాని యొక్క ట్రిబ్యూటరీ ఉపనది దిబాంగ్. ఈ 2 కలిసే చోట ఉన్న బయోస్పియరే దిబాంగ్ బయోస్పియర్. టైగర్ రిజర్వ్, పులి సంరక్షణ కేంద్రం వచ్చేటప్పటికి పక్కీ టైగర్ రిజర్వ్గా చెప్తాం. సో నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్, బయోస్పియర్, గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్. ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్గా మోంపా ట్రైబ్ అనే వాళ్ళని చెప్పడం జరుగుతుంది. మోంపా ట్రైబ్స్ అక్కడ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ట్రైబ్స్గా చెప్తారనమాట. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఎస్ఎస్సిలో ఈసారి సిజిఎల్లో అడిగిన క్వశ్చన్ కూడా, డ్రీ ఫెస్టివల్ అనేది ఇండియాలో ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు? డ్రీ ఫెస్టివల్ అనేది ఇండియాలో మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. సో అది ఒకటి. టిబెటన్ న్యూ ఇయర్ని అరుణాచల్ ప్రదేశ్లో అగ్రేరియన్ ఫెస్టివల్ అని అంటారంట.
టిబెటన్ న్యూ ఇయర్ని, అది కూడా అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేస్తారు. ఆప్రికాట్ ట్రీస్ అనేవి ఏవైతే మనకి స్టార్ట్ అవుతాయో పెరగడం, ఎగ్జాక్ట్గా ఆ సీజన్లో ఇది స్టార్ట్ అవుతుందంట. సాంకారన్ అనేది ఇంకొక ఫెస్టివల్గా చెప్తారు అరుణాచల్ ప్రదేశ్లో. అవి ఫెస్టివల్స్, ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంది చూసారా, సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకి ఒకటి మయన్మార్ అనే కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి టిబెట్ లేదా చైనాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, దాంతో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇటువైపు మనకి భూటాన్ ఏదైతే ఉందో సో దానితో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. భూటాన్, టిబెట్, మయన్మార్ ఈ 3 కంట్రీలతో కూడా బోర్డర్ని షేర్ చేసుకునే స్టేట్ ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్గా చెప్పొచ్చు అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్ పాస్ లేదా కనుమగా ఉన్నది దిహాంగ్ కనుమ అంటారు. దీన్నే ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ ఇండియా, టిబెట్, మయన్మార్గా కూడా చెప్తారు. అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని ఇండియాలో ఫస్ట్ టైం సన్ రేస్ అనేవి పడతాయి. ఆ ప్లేస్ పేరు వచ్చేటప్పటికి మనకి డాంగ్ వ్యాలీ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు వస్తున్న రైల్వేస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఐబిఏసిఐఓ జీకే పార్ట్లో, కరెంట్ అఫైర్స్లో ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ క్వశ్చన్ సర్వసాధారణం. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఫస్ట్ సన్ రేస్ పడే వ్యాలీ డాంగ్ వ్యాలీ అండ్ పాస్ దిపు పాస్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో నేను దిహాంగ్ పాస్ అని రాసినట్టున్నాను, ఐఎమ్ సో సారీ. సో దిహాంగ్ కాదు, దిపు పాస్ అనమాట. ఈ దిపు పాస్ ఏదైతే ఉందో ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ మయన్మార్, టిబెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ మనకి ఈస్ట్లో డెడ్ ఎండ్ అనమాట ఇండియాకి. ఆ స్టేట్ దాన్ని దాటేస్తే ఆ స్టేట్ని మనకి మయన్మార్ కానీ ఇటు టిబెట్ కానీ ఇలాంటివి ఎంటర్ అవుతాయి. అరుణాచల్ ప్రదేశ్లో లాస్ట్ పాయింట్ ఇండియాకి ఈస్టర్న్ మోస్ట్ పాయింట్, తూర్పున చిట్ట చివరి పాయింట్గా కిబిత్తు అనే పాయింట్ని చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ ఈస్టర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇది అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన స్టాటిక్ జీకే. ఈ అరుణాచల్ ప్రదేశ్లోని విలేజర్స్తో వికాస భారత్ సంకల్ప యాత్ర గురించి డిస్కస్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి ఇదంతా కూడా జరిపించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించింది. మరణించిన వ్యక్తులు హెన్రీ కిసింజర్ అనే పర్సన్. ఒకసారి ఇక్కడ చూడండి. సో హెన్రీ కిసింజర్ యుఎస్ఏకి సంబంధించిన పర్సన్. సో ఈయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అనమాట. పొలిటికల్ వర్క్ యుఎస్ఏలో మనకి ఉన్నత పదవుల్ని వర్క్ చేసిన వ్యక్తిగా కూడా ఈయన్ని చెప్పొచ్చు అనమాట. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్. ఆయన రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఈయన నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీత కూడా. 1973లో నోబెల్ ప్రైజ్ని శాంతి పురస్కారం కోసం అందుకున్నారు. పీస్ ప్రైజ్ అని కూడా పిలవచ్చు, లేదా శాంతి పురస్కారానికి సంబంధించి ఈయన అందుకోవడం జరిగింది. సో అది నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట, దానికి సంబంధించింది. అండ్ ద నెక్స్ట్ వన్ 2023లో అదే నోబెల్ పీస్ ప్రైజ్ని అందుకున్నారు నర్గీస్ మొహమ్మదీ. నర్గీస్ మొహమ్మదీ ఇరాన్కి సంబంధించిన మహిళ. ఇరాన్లో ఇప్పటికే నోబెల్ పీస్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది, ఇద్దరు విమెన్సే. సో ఈమె సెకండ్ విమెన్ అన్నమాట, నర్గీస్ మొహమ్మదీ అనే పర్సన్. అండ్ ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహ్రాన్గా ఉంది. ఇరాన్లో ఇబ్రహీం రైజీ ప్రజెంట్ మనకి అధినేతగా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇరాన్. సో ఇరాన్కి సంబంధించిన నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అదే నోబెల్ పీస్ ప్రైజ్ 1973లో హెన్రీ కిసింజర్ అనే పర్సన్కి వచ్చింది. రీసెంట్గా ఆయన చనిపోయారు. సో ఇక్కడ చూడండి, ఫాతిమా బీవీ గారు ద ఫస్ట్ విమెన్ సుప్రీం కోర్టు జడ్జిగా వర్క్ చేశారు. అలాగే కేరళకి సంబంధించిన రీసెంట్ అవార్డుని కూడా పొందారు. ఆమె చనిపోవడం జరిగింది రీసెంట్గా. అలాగే మనకి టాలీవుడ్ యాక్టర్ చంద్రమోహన్ గారు కూడా నవంబర్ మంత్లోనే చనిపోయారు. అండ్ చార్లీ మంజీర్ ఎవరైతే మనకి మంగీర్ అనే పర్సన్ ఉన్నారో, అమెరికన్ బిజినెస్ పర్సన్. సో ఈయన కూడా నవంబర్ మంత్లోనే చనిపోయారు. కేరళకి సంబంధించిన ఆర్ట్ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి వాల్సాల్, ఈయన కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈ ఒబిచరీస్ అన్ని నవంబర్ మంత్లోవే. యుఎస్ఏకి సంబంధించిన పర్సన్, కేరళకి సంబంధించిన వాళ్ళు, ఈవెన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్. అలా యుఎస్ఏకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి హెన్రీ కిసింజర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఒక రిపోర్ట్ రిలీజ్ అయిందనమాట. ఆ రిపోర్ట్ అనేది చూద్దాం. సో అది కూడా ప్యాడీ క్రాప్స్కి సంబంధించి, లేదా ప్యాడీ క్రాప్స్ ల్యాండ్కి సంబంధించి, వరి భూములు ఉంటాయి చూసారా, వరిని పండించే భూములు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో సాధారణంగా ఇండియాలో ఏం జరుగుతుందంటే, ఎస్పెషల్లీ మనకి ఈ పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో ప్యాడీని పండించినప్పుడు, ప్యాడీ క్రాప్స్ని మనకి పండించినప్పుడు స్టబల్ బర్నింగ్ అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటుంది. వరి గడ్డు భూముల యొక్క మంటలు అని చెప్పేసి. సో జనరల్గా మనం ఏదైనా వ్యవసాయం చేసినప్పుడు ఆ పంట అయిపోగానే మిషనరీస్ని యూజ్ చేసుకుని, లేబర్ని అత్యధికంగా యూజ్ చేసుకుని, సో దాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా మనం ఖాళీ చేసి క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ని స్టార్ట్ చేస్తాం.
కొంతమంది మిషనరీస్ని యూజ్ చేయకుండా, ఎక్కువ లేబర్ని యూజ్ చేయకుండా సో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తగులుబెట్టడం లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని మనకి స్టాబుల్ బర్నింగ్ లేదా మనకి వరి గడ్డి భూముల యొక్క మంటలుగా కూడా చెప్పొచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే పంజాబ్ హర్యానాలో చేసే దీనివల్ల ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇలాంటి వాటి వల్ల, ఈ పంట పొలాల్లో వచ్చే మంటల వల్ల అటు ఈ భూములు దెబ్బతింటున్నాయి. ఇలాంటివి చేయడం వల్ల ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకని ఇస్రో, మిగతా సంస్థలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఏం చేశాయంటే కొన్ని ప్రోటోకాల్స్ ఇచ్చాయి. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం ఏంటంటే యాజ్ పర్ దట్ ఇస్రో ప్రోటోకాల్స్ 15th సెప్టెంబర్ నుంచి 30th నవంబర్ మధ్యలో ఈ పీరియడ్ని ఇండియాలో మనకి రికార్డ్ చేస్తారనమాట. డిఫరెంట్ ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఎన్ని మనకి ఇన్సిడెంట్స్ జరిగాయి, ఎన్ని వాటిని తగలబెట్టారు పంట భూముల్ని, ఎంతవరకు స్టబుల్ బర్నింగ్ అనేది జరిగింది, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసి ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో ఇస్రో ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం 15th సెప్టెంబర్ నుంచి 30th నవంబర్ మధ్యలో వరి గడ్డిని కాల్చే సంఘటనని ఇండియాలో నమోదు చేస్తే మనకి తెలిసింది ఏంటి అంటే గత 3 ఏళ్లలో చూసుకుంటే ఈ ఢిల్లీ, పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో వీటి యొక్క శాతం కంప్లీట్గా తగ్గిపోయిందంట. పర్సంటేజెస్ డిక్రీజ్డ్ అని చెప్తున్నారు. ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అది. ఈ స్టేట్స్ తగ్గిందా పెరిగిందా కంపారిటివ్లీ అంటే ఇట్ ఈస్ డిక్రీజెస్. అది ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ చూడండి, మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ చూపించారు, మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. క్లియర్గా విజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇమేజ్ కూడా చూడండి. మనకి పంజాబ్, హర్యానా ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, ఎన్సీఆర్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్, సో ఇలాంటి వాటిల్లో చూసుకున్నట్టయితే 2020లో దాదాపుగా 87,632, కొన్ని చోట్ల 88,000, 84,000 ఇలా కూడా ఇచ్చారు. ఆన్ యావరేజ్ 2020లో 80,000 ప్లస్ ఇన్సిడెంట్స్ మనకి వరి గడ్డి భూములు తగులు పడిపోయాయి అనమాట ఈ ప్రాంతాల్లో. బట్ 2023కి అది 39,186కి వచ్చేసింది. అంటే కంప్లీట్గా మనం డిక్రీజ్ అవ్వడం అనేది చూడొచ్చు. ఒక పక్కన ఇవి మనకి డిక్రీజ్ అవుతున్నాయి, ప్యాడీ క్రాప్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అటు పాజిటివ్, రెండు కూడా పాజిటివ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇట్లా పెరిగాయి. 2022 నుంచి 2023 కంపేర్ చేసుకుంటే పంజాబ్లో ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో వరి గడ్డి భూముల్ని కాల్చడం అది 27% తగ్గిందంట. ఎక్కడ, ఏ స్టేట్లో అంటే పంజాబ్లో. హర్యానాలో అయితే ఇంకా 37% తగ్గింది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అని చెప్తున్నారు. సో 2022ని కంపేర్ చేయలేదు కానీ 2021ని కంపేర్ చేసి రిపోర్ట్లో ఏం చెప్పారంటే 2021 నుంచి చూసుకుంటే ఇండియాలో ఓవరాల్గా మొత్తం అన్ని ప్లేసెస్ని కలుపుకుంటే ఈ గడ్డి భూములు తగలబడ్డం అనేది 67% తగ్గిందంట ఓవరాల్గా చూసుకుంటే. కానీ ఒక అమృత్సర్లో మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం మనం చూసాం. అదొక్కటే డిఫరెన్స్ అనమాట. పంజాబ్లోని అమృత్సర్లో ఇంకా ఇంక్రీజ్ అయింది, పెరగకుండా. మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మనకి కంట్రోల్ అయినట్టుగా, ఈవెన్ డిక్రీజ్ అయినట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. పంజాబ్ని ఇండియాలో మనకి వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. పంజాబ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ వీట్ బౌల్ ఆఫ్ ఇండియా. వీట్ ప్రొడక్షన్ టాప్ నోచ్ స్టేట్గా కూడా పంజాబ్ని చెప్పొచ్చు అనమాట. గోధుమకు సంబంధించి గోధుమ అనేది రబీ పంట, ఖరీఫ్ పంట అని కూడా అడగచ్చు. సో గోధుమ అనేది వింటర్ క్రాప్, శీతాకాలపు పంట లేదా రబీ క్రాప్గా పిలవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరి ఏదైతే ఉందో, లేదా రైస్ అనొచ్చు, వరి అనొచ్చు. ఈ క్రాప్ వచ్చేటప్పటికి మెయిన్గా మనకి ఖరీఫ్ లేదా వర్షాకాలపు పంటగా చెప్పడం జరుగుతుంది. సో ఈ పంటల్ని పండించినప్పుడు గడ్డి భూముల్ని అంటించేయడం వల్ల నేల యొక్క సారం తగ్గిపోతుంది, సాయిల్ ఫర్టిలైజేషన్ అనేది తగ్గిపోతుంది, ఎన్వైర్న్మెంట్ అనేది కంప్లీట్గా మనకి ఏమవుతుందంటే స్పాయిల్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఉన్న ఢిల్లీనే అనమాట. ఢిల్లీ ఎఫెక్ట్ అవుతుంది వీటన్నిటి వల్ల, అది దగ్గరగా ఉండడం వల్ల వీటికి. సో కాబట్టి ఈ రిపోర్ట్ మనకి ఒక రకంగా పాజిటివ్ వైబ్స్లో ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రజెంట్ ఉన్నది ఎవరంటే నరేంద్ర సింగ్ తోమార్. ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా నరేంద్ర సింగ్ తోమార్ గారు ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇస్రో చైర్మన్ గా మనకి సోమనాథన్ గారు ఉన్నారు. రీసెంట్ గా కాంట్రవర్షియల్ కూడా అయింది, మనం డిస్కస్ చేసాం కదా. ఇస్రో చైర్మన్ గా సోమనాథన్ గారు ఉన్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ గుర్తున్నారు కదా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా ఎంఎస్ స్వామినాథన్ గారు. ఆయన వల్లే పంజాబ్, హర్యానా లాంటి వాటిల్లో ఈ వీట్ ప్రొడక్షన్ అనేది చాలా హైగా వెళ్ళిందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్ వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే పంజాబ్, హర్యానా, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు మనకి 1960s ఆ టైంలో గ్రీన్ రివల్యూషన్ ని స్టార్ట్ చేసిన ఆ టైంలో హరిత విప్లవం వచ్చింది చూడండి.
అప్పట్లో మనకి ఒక తారా స్థాయికి చేరిపోయినాయి అనమాట ఈ ప్రొడక్షన్లో కానీ డెవలప్మెంట్లో కానీ. అందుకనే వీట్ బౌల్ ఆఫ్ ఇండియా అని పంజాబ్ అంటారు. కానీ నెగిటివ్స్ ఏమొచ్చాయంటే రీజనల్ ఇంబ్యాలెన్సెస్, ఇప్పుడు చూపించాం చూసారా ఇట్లా గడ్డి భూముల్ని తగలబెట్టడం, ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్క నెగిటివ్ ఇంపాక్ట్ దాంట్లో వచ్చాయి. బట్ ఇస్రో మిగతా యొక్క ఏదైతే సహాయం ఉంటుందో దానివల్ల ఈ ఇంపాక్ట్ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. దిస్ ఈస్ అ పాజిటివ్ సైన్ గా చెప్పొచ్చు ఎన్వైర్న్మెంట్ పరంగా. సో ఈ కరెంట్ అఫైర్ మనకి ఒక కంటిన్యూషన్ అనగా కూడా చెప్పొచ్చు అనమాట. మనం అరుణాచల్ ప్రదేశ్ విలేజ్ గురించి వికాస భారత్ సంకల్ప యాత్ర చెప్పుకున్నాం కదా. సో దాంట్లో భాగంగానే ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జమ్మూ కాశ్మీర్ పీపుల్ తో కూడా మనకి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది అనమాట. సో దాంట్లో జమ్మూ కాశ్మీర్ లోని ఒక విలేజ్ సర్పంచ్ ని పొగడడం జరిగింది. ఎందుకంటే మనలో ఎంతమందికి కరెక్ట్గా ఇండియాలో ఏ స్కీమ్స్ మనకి మన విలేజ్లో పర్టికులర్గా జరుగుతున్నాయి, మన విలేజ్కి సంబంధించిన కంప్లీట్ పాపులేషన్ కావచ్చు, స్కీమ్స్ బెనిఫిట్ పొందే వాళ్ళు ఎంతమంది, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాలంటే నార్మల్గా పైన మాత్రం చెప్పగలం కానీ ఫింగర్ టిప్స్తో సహా వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటి పనిని ఒక సర్పంచ్ చేయడం జరిగింది. అది కూడా మహిళా సర్పంచ్. ఆమె పేరు బల్వీర్ కౌర్గా చెప్తున్నారు. అండ్ అందుకని చెప్పేసి ఆమెని ఇక్కడ పొగడడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ ప్రైజెస్ సర్పంచ్ ఫ్రమ్ బోర్డర్ ఏరియా ఇన్ జమ్మూ అండ్ ఫర్ హెర్ డెడికేషన్ గా చెప్తున్నారు. సో మనకి జమ్మూ కాశ్మీర్లో రాంగపూర్ విలేజ్ అని చెప్పేసి ఉంది. ఈ రాంగ్పూర్ గ్రామ సర్పంచ్ వచ్చేటప్పటికి బల్వీర్ కౌర్ అనమాట, శ్రీమతి బల్వీర్ కౌర్. సో ఆమె గురించి ఇక్కడ ఎస్పెషల్లీ మాట్లాడారు. ఆమె సర్పంచ్ యాజ్ వెల్ యాజ్ అ రైతు కూడా. ఆమె అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే పథకాలన్నీ చెప్పింది, ఆ విలేజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలాంటి స్కీమ్స్ అందుతున్నాయి, ఎవరికి ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆమెకి కంప్లీట్గా ఫింగర్ టిప్స్ మీద గుర్తున్నాయంట. అంతేకాకుండా సో మనకి జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కొన్ని స్కీమ్స్ గురించి ఆమె మాట్లాడింది. కిసాన్ క్రెడిట్ స్కీమ్ గురించి, కిసాన్ సమ్మాన్ నిధి యోజన, మిషనరీ బ్యాంక్ స్కీమ్. సో జనరల్గా ఏంటి మనకి ఈ చిన్న రైతులు కావచ్చు, మిగతా వాళ్ళు సో మనకి ఏదైనా ఎక్విప్మెంట్ని కొనుక్కోవాలంటే లోన్ కావాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి మాట్లాడడం. ఈమె ఒక ట్రాక్టర్ని కొనుక్కున్నారంట. ఆ ట్రాక్టర్ కూడా ఈమె ఎలా కొనుక్కున్నారంటే కిసాన్ క్రెడిట్ స్కీమ్ ద్వారా కొనుక్కున్నారంట. సో ఇవన్నీ కూడా దే డిస్కస్డ్ అబౌట్ దిస్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ వీడియో కాన్ఫరెన్స్గా చెప్పొచ్చు అనమాట. ఆ టైంలో ఆమెని పొగడడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి. అయితే పొగిడారు కదా మేడం, ఇది కూడా కరెంట్ అఫైర్ అవుతుందా, ఇది కూడా చదవాలా అంటే ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ని భారతదేశ గ్రామ స్వపరిపాలన పితామహుడిగా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఆయన కాలం నుంచే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది డెవలప్ అయింది. కానీ విమెన్ యొక్క పాత్ర అనేది, విమెన్ యొక్క మెయిన్ కీ రోల్ అనేది మనకి ఆ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా తక్కువగానే ఉంది. దాని తర్వాత చాలా వరకు ట్రై చేశారు. ఈవెన్ మనకి ఇండియాలో 73rd అమెండ్మెంట్ యాక్ట్ 73వ సవరణ చట్టం ఏదైతే ఉందో అది మనకి 1992లో వచ్చింది, 1992లో. అప్పుడు పంచాయతీ రాజ్ని అఫీషియల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 9 9వ భాగంలో మనకి చేర్చడం జరిగింది. అందుకే పంచాయత్ డేని ఎప్పుడు కూడా ఇండియాలో ఏప్రిల్ 24న సెలబ్రేట్ చేసుకుంటారు. పంచాయతీని ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో కూడా విమెన్ పార్టిసిపేషన్ అంతగా లేదు. సో దీని తర్వాత నెమ్మదిగా విమెన్ పార్టిసిపేషన్ పెరిగింది. ఎలాగా 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్ట్ 9 అనేది తీసుకొచ్చారు కదా కాన్స్టిట్యూషన్లో. అందులో ఒక ఆర్టికల్ ఇంక్లూడ్ చేశారు 243D. సో దీంట్లో ఏంటంటే చైర్ పర్సన్స్ ఉంటారు కదా, అన్ని పంచాయతీలకి కూడా జనరల్గా సర్పంచెస్ ఉంటారు, చైర్ పర్సన్స్ ఉంటారు. ఈ చైర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాండేటరీగా విమెన్స్ కూడా ఉండాలి అనే ఒక కన్క్లూజన్. అంటే విమెన్స్కి సెట్ అయిన చైర్ పర్సన్స్ యొక్క రిజర్వేషన్ని కూడా కల్పించాలి. విమెన్స్కి మనకి ఏదైతే పంచాయతీ మెంబర్స్ ఉంటారో దాంట్లో రిజర్వేషన్ కల్పించాలి. పంచాయత్స్లో విమెన్ రిజర్వేషన్, స్త్రీల యొక్క రిజర్వేషన్ ఆర్టికల్ 243Dలో ఇంక్లూడ్ చేశారు. అప్పటి నుంచి విమెన్స్ యొక్క పాత్ర పంచాయతీ రాజ్లో పెరుగుతూ వచ్చిందనమాట. అది ఒక పాయింట్. రెండో పాయింట్ చూడండి, నారీ శక్తి వందన్ అభియాన్. సో ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చిన బిల్లు ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ పంచాయత్స్, పార్లమెంట్లో కావచ్చు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, రాష్ట్ర శాసనసభల్లో కూడా మనకి ఏం చెప్తున్నారు వీళ్ళు. సో జనరల్గా విమెన్ యొక్క రిప్రజెంటేషన్ పెరగాలన్న ఉద్దేశంతో దీన్ని కూడా తీసుకొచ్చారు. అంటే విమెన్ రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీ. సో విమెన్ రిప్రజెంటేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. వాళ్ళే ఎంపవర్ చేసుకునే ఒక స్థితిని, ఒక పొజిషన్ని మనం తీసుకురాగలం ఇలాంటివి కల్పించడం వల్ల. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈరోజు బల్వీర్
బల్వీర్ కౌర్ గారిని చెప్పొచ్చు. ఆమె ఇన్స్పిరేషన్స్తో మిగతా వాళ్ళు కూడా రావచ్చు. ఇంపార్టెన్స్ అలా ఉంటుందన్నమాట. సో ఈమెని ఇక్కడ కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది జస్ట్ మనకి ఒక హెడ్లైన్ మాత్రమే. ఆ హెడ్లైన్ వెనకాల ఎలాంటి కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారంటే, సో ఇక్కడ ఏమని ఇచ్చారు, ప్రధానమంత్రి ప్రైజ్ సర్పంచ్ ఫ్రమ్ బోర్డర్ ఏరియా ఇన్ జమ్మూ హెడ్ డెడికేషన్. క్వశ్చన్ ఎయిదర్ పంచాయతీరాజ్ నుంచి రావచ్చు లేదా నారీ శక్తి వందన్ అభియాన్ నుంచి రావచ్చు. ఆమె మెన్షన్ చేసిన స్కీమ్స్ ఉన్నాయి చూసారా, ఈ స్కీమ్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఈ కరెంట్ అఫైర్లో అడిగే క్వశ్చన్స్. మహా అయితే ఇంకా ఈజీగా అడిగేయాలనుకుంటే బల్వీర్ కౌర్ గారి యొక్క పేరుని అడుగుతారు. జమ్మూ కాశ్మీర్ సర్పంచ్ అని చెప్పేసి లేదా రాంపూర్ విలేజ్ సర్పంచ్ అని మెన్షన్ చేసి ఆమె యొక్క పేరుని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకసారి నేను రిపీట్ చేస్తాను, చూసుకోండి ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని రాంపూర్ సర్పంచ్ ఎవరు న్యూస్లో ఉన్నారు అంటే బల్వీర్ కౌర్. ఆమె ఏ ప్రోగ్రామ్ గురించి బాగా హైలైట్ చేశారు అంటే కిసాన్ క్రెడిట్ స్కీమ్ ఏదైతే ఉందో, సో దాని గురించి బాగా హైలైట్ చేశారు. ఆమెని మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దేంట్లో తీసుకోవచ్చు, నారీ శక్తి వందన్ అభియాన్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మనకి ఎలివేట్ అవ్వడానికి అలాంటి పర్సన్స్ ఒక ఇన్స్పిరేషన్గా చెప్పొచ్చు. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్గా ఈవెన్ 243D ఆర్టికల్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్లో విమెన్ రిప్రజెంటేషన్, ఇది కూడా ఒక హైలైట్గా చెప్పొచ్చు. 243D అనేది పార్ట్ 9లో ఉంది. పంచాయత్ డేని April 24th జరుపుకుంటారు. అండ్ 73rd అమెండ్మెంట్ యాక్ట్, పంచాయతీరాజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1992. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఫాదర్గా లార్డ్ రిప్పన్ గారిని చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్యాక్ట్ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూసి ఈ కరెంట్ అఫైర్ని కంక్లూడ్ చేద్దాం. సో అలాగే ఇక్కడ కొంత స్టాట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీకు ఆల్రెడీ తెలుసు. సో అలాగే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ పార్క్స్ లేదా జాతీయ పార్కులుగా ఏమున్నాయంటే, ఒకటి డచ్గమ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ సలీం అలీ, కిస్తావర్, కజియాంగ్ అనే నేషనల్ పార్క్. కాజీరంగ్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ఇన్ అస్సాం. కజియాంగ్ అనే నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ లేక్స్కి కాశ్మీర్ పెట్టింది పేరు. లేక్స్, హిల్ స్టేషన్స్ ఇలాంటివన్నీ. సో లేక్స్లో చాలా ఇంపార్టెంట్గా ఉల్లార్ లేక్ అని చెప్పేసి అంటాం. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా దేన్ని చెప్తాము అంటే ఉల్లార్ లేక్ అనే దాన్ని చెప్తాం. నెక్స్ట్ వన్ ధాల్ లేక్, నాజిమ్ లేక్, సోమురారి. ఈ లేక్స్ అన్నీ కూడా కాశ్మీర్లో ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత కాశ్మీర్లో ఏటా జరిగే ఫెస్టివల్స్, ట్యూలిప్ ఫెస్టివల్ ఏషియాలోనే ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. ఆసియా ఖండంలోనే కాశ్మీర్లో జరుగుతుంది. షికారా ఫెస్టివల్, ఇది బోట్ రైడ్ అనమాట. ఇది మనకి దాల్ లేక్, నాజిన్ వీటి మీద కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ ఉర్స్ ఫెస్టివల్, ఈద్ ఉల్ అజా, ఈద్ ఉల్ ఫితర్ ఫెస్టివల్స్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా ట్యూలిప్ అండ్ షికరాని అడగడం జరుగుతుంది అనమాట. కాశ్మీర్లో ఫేమస్ ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి రఫ్ డాన్స్ కావచ్చు, దమ్హాల్, బచా నగ్మా అనే డాన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే కాశ్మీర్లో రీసెంట్గా భౌగోళిక గుర్తింపు పొందినవి 2 ఉన్నాయి. 2023లో GI ట్యాగ్ని పొందినవి. ఒకటి రాజ్మా, బాందర్వా రాజ్మా అనేది ఒకటి, ఇంకొకటి సులాయ్ హనీ అనేది ఒకటి హనీ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రాజ్మా. ఈ 2 కూడా రీసెంట్గా 2023లో జమ్మూ కాశ్మీర్ నుంచి GI ట్యాగ్ని పొందాయన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఇంపార్టెంట్గా చెప్పుకునే హిల్ స్టేషన్స్ వచ్చేటప్పటికి గుల్మార్గ్ అనే దాన్ని చెప్తాం. అలాగే దాంతోపాటుగా సోనామార్గ్ అని చెప్పేసి ఉంది, దీన్ని కూడా ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్గా చెప్పొచ్చు. కాశ్మీర్లో ఎక్కువగా వచ్చే మనకి క్రాప్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రాప్గా సాఫ్రాన్ లేదా కుంకుమ పువ్వుని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాశ్మీర్. కాశ్మీర్ యొక్క స్టాటిక్ జీకేగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. రీసెంట్గా శివాజీ గారి యొక్క, ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని, స్టాట్యూని కూడా కాశ్మీర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి కాశ్మీర్లోని ఒక సర్పంచ్ ఎవరైతే ఉన్నారో బల్వీర్ కౌర్, సో ఈమెని మనకి ప్రైజ్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి. COP28 సమావేశం అనేది రీసెంట్గా స్టార్ట్ అయింది November 30th. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి చూడండి. COP28 అనేది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అని చెప్పేసి అంటాం. November 30th నుంచి December 12th మధ్యలో జరుగుతుంది. అది కూడా యుఏఈలోని దుబాయ్ ప్రాంతంలో ఈ సమావేశం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ అనమాట. సో దీనిని మనం ఏమని కూడా పిలవచ్చు అంటే యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్గా కూడా పిలవచ్చు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ అన్నా లేదా యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అన్న ఒకటి. 28th టైం ఇది ఇప్పుడు దుబాయ్లో జరుగుతుంది. ఈ మీటింగ్లో 2 days మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఇవి ఓవరాల్గా అయితే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ స్టార్ట్ అవ్వడానికి కారణం 1994 1994లో
196 కంట్రీస్ దాకా దాదాపుగా చాలా కంట్రీలు కలిసి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది తీసుకురావాలనుకున్నాయి. దీన్నే UNFCCC అంటాం, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. సో మనకి 1990s ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి యానిమల్స్ పాపులేషన్ తగ్గిపోతూ వచ్చి గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవడం, రకరకాల డిసీజెస్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందుకని నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి అండ్ భూమి మీద ఉన్న టెంపరేచర్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో మనకంటూ ఒక మానిటరింగ్ సిస్టమ్ తీసుకురావాలని ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఒక కమిటీ లాంటిది, ఒక ప్లాట్ఫామ్ లాంటిది తీసుకొచ్చింది. దాన్ని యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీంట్లో ఉన్న సభ్య దేశాలన్నీ ఏం చేస్తాయంటే ఎవ్రీ ఇయర్ ఒక చోట సమావేశం అవుతాయి అన్నమాట. దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్స్ అంటాం. అలా ఫస్ట్ టైం 1995లో జర్మనీలోని బెర్లిన్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ఫస్ట్ సమిట్ అనేది జరిగింది 1992లో. ఇప్పటికి ప్రజెంట్ 192 మెంబర్స్ ఉన్నారు. ఇది మనకి ఓవరాల్గా కావాల్సింది. ఈ మొత్తం 28 జరిగినాయి కదా, 28ది 2023లో దుబాయ్లో జరుగుతుంది. 27th ఏమో 2022లో జరిగింది. అది కూడా ఎక్కడ అంటే ఈజిప్ట్లో జరిగింది అనమాట. వీటన్నిటిలో చాలా హైలైట్గా ఏం చెప్తామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 21 ఇది 2015లో ప్యారిస్లో జరిగింది. ఇందులో మొత్తం ఆల్మోస్ట్ ఉన్న సభ్య దేశాలన్నీ ఏమనుకున్నాయంటే గ్లోబల్ వార్మింగ్ని 1.5 degrees నుంచి 2 degrees ఈ మధ్యలో ఉంచాలి, మొత్తానికి గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలి అనుకున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అనమాట. అసలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ తర్వాత ఈ 10 days జరుగుతుంది కదా, ఈ 10 daysలో ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఆ అప్డేట్ని ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ మీటింగ్లో ఏమన్నా మాట్లాడుకుని ఒక మంచి ఇనిషియేటివ్ని తీసుకురావచ్చు, ఒక ప్రోటోకాల్ని తీసుకురావచ్చు, కొన్ని కంట్రోల్ చేయాలనుకోవచ్చు. వాటినన్నిటిని ఇందులో మీరు యాడ్ చేసుకుంటూ పోవడమే. ఈరోజు ఈ కరెంట్ అఫైర్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదివితే నెక్స్ట్ 12 daysలో న్యూస్ పేపర్స్లో ఈ కరెంట్ అఫైర్ ఎక్కడ కనిపించినా సరే 1 or 2 lines రాసుకుంటే మీరు సరిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎందుకు మొదలైంది? 1994లో యునైటెడ్ నేషన్ ఒక స్టాండ్ తీసుకొని ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ కాన్ఫరెన్స్ UNFCCC అనేది స్టార్ట్ చేసింది. 1995లో జర్మనీలోని బెర్లిన్లో ఫస్ట్ కాప్ సమిట్ అనేది జరిగింది. పాపులర్గా 2015లో జరిగిన ప్యారిస్ సమిట్ లేదా COP21 సమిట్ అనే దాన్ని చెప్తాం. అక్కడ టార్గెట్ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం. 2015 నుంచి మొదలుకుని ఈ రోజు జరిగిన కాప్ సమిట్ వరకు కూడా అన్ని ఈ టార్గెట్ని గురించే ఎక్కువగా డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాయి. అలాగే COP27 సమిట్ ఈజిప్ట్లో జరిగింది 2022లో. COP28 సమిట్ దుబాయ్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 28 ఎలాగే జరుగుతుంది కదా, మరి COP29 ఎక్కడ జరుగుతుంది? ఈ COP29 సమిట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎవరు హోస్ట్ చేస్తారు అనే దాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తారంట. ఎందుకంటే యూరోపియన్ యూనియన్లో మనకి మెంబర్స్ ఉన్నారు చూసారా, వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ, ఈవెన్ కొంతమంది బల్గేరియా అంటున్నారు, కొంతమంది డిఫరెంట్ కంట్రీస్ అంటున్నారు. సో యూరోపియన్ యూనియన్ మెంబర్ మనకి ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ మీటింగ్ని హోస్ట్ చేయాలనుకుంటుంది నెక్స్ట్ ఇయర్. కానీ దీన్ని రష్యా స్ట్రాంగెస్ట్గా అపోజ్ చేస్తుంది అనమాట. దానివల్ల ఇప్పుడు అసలు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29 సమిట్ని ఎవరు హోస్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ అంతా మనం దేనికి రిలేటెడ్గా చెప్పొచ్చు? ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్గా చెప్పొచ్చు. పర్యావరణం అంటాం కదా, మరి ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా June 5th అనే దాన్ని తీసుకోవచ్చు. దాని యొక్క థీమ్ ఏంటి ఈ సంవత్సరం? బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 2023 యొక్క మనకి ఏమంటారు థీమ్గా చెప్పడం జరుగుతుంది. అండ్ చాలా సమిట్స్ రీసెంట్గా జరిగాయి. నవంబర్ మంత్లో మనకి ఇంపార్టెంట్గా వరల్డ్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ అనేది జరిగింది. ఇది యూకేలో జరిగిందనమాట. అది ఒకటి. నెక్స్ట్ వన్ వరల్డ్ హెల్త్ సమిట్ అనేది జర్మనీలోని బెర్లిన్లో జరిగింది. నెక్స్ట్ ఇండియన్ అసోసియేషన్ రిమ్ అసోసియేషన్ మీటింగ్ అనేది, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ సమిట్ అనేది శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. ఇండియన్ ఓషన్ సమిట్ అనేదేమో మనకి శ్రీలంకలోని కొలంబోలో, వరల్డ్ హెల్త్ సమిట్ బెర్లిన్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ యూకేలో, కాప్ సమిట్ 28 అనేది దుబాయ్లో ఈ సంవత్సరం జరిగాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక ఇండెక్స్కి సంబంధించింది, సూచికకి. ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు అనమాట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్. సో టాప్ ప్లేస్లో 2 సిటీస్ ఉన్నాయి. ఒకటి సింగపూర్, రెండోది జ్యూరిచ్. సో మనకి సింగపూర్ ఒకటి, జ్యూరిచ్ ఒకటి. జ్యూరిచ్ అనేది స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. సో దీన్ని ఎవరిస్తారు అంటే సర్వే ఆఫ్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది.
సో ఈ సంస్థ ఇచ్చిన సర్వే ప్రకారం చూసుకుంటే వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్గా మనకి సింగపూర్, జ్యూరిచ్ అనేవి టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఇది వరకు న్యూయార్క్ ఉండేదన్నమాట టాప్ పొజిషన్లో, దాన్ని సప్రెస్ చేసి సో ఇప్పుడు సింగపూర్ అండ్ జ్యూరిచ్ వచ్చాయి అనమాట. జ్యూరిచ్ అయితే లాస్ట్ టైం 6th పొజిషన్లో ఉందంట, ఇప్పుడు టాప్ పొజిషన్కి వచ్చేసింది. అంటే అత్యంత ఖరీదైన నగరాల్ని ఫస్ట్ పొజిషన్ని 2 సిటీస్ మనకి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాయి, సింగపూర్ అండ్ జ్యూరిచ్. సో మనకి టెల్ అవీవ్ ఏదైతే ఉందో అది 8th ప్లేస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోపెన్హెగెన్ డెన్మార్క్ యొక్క క్యాపిటల్ ఇది. సో డెన్మార్క్ క్యాపిటల్ అయిన కోపెన్హెగెన్ 8th పొజిషన్లో ఉంది. అదే 8th పొజిషన్లో టెల్ అవీవ్ అని కూడా ఉందన్నమాట. సో టెల్ అవీవ్ ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ ఇది లొకేట్ అయింది. ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్గా కూడా ఒకప్పుడు ఇది సర్వైవ్ అయిన ప్రదేశంగా దీన్ని చెప్పొచ్చు అనమాట, టెల్ అవీవ్ అనేది. సో అది ఒకటి. ఇవి ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇటు రండి, ఇండియాకి సంబంధించిన ఇంకొన్ని ఇండెక్స్ అనమాట. గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 64, టాప్ కంట్రీగా ఉన్నది డెన్మార్క్ అనమాట. నెక్స్ట్ వన్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ 7th ఉంది. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 123. సో టాప్ కంట్రీగా ఉన్నది ఏది అంటే ఐస్లాండ్గా చెప్పడం జరుగుతుంది. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ మంత్లో. గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ ఇండియా యొక్క ర్యాంక్ 67. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మనకి 111. ఏషియన్ గేమ్స్లో మనకి 100. ఏషియన్ పారా గేమ్స్ ఉన్నాయి చూసారా, అందులో కూడా ఇండియాకి 111 మెడల్స్ వచ్చాయి ఏషియన్ పారా గేమ్స్లో. అండ్ హంగర్ ఇండెక్స్లో కూడా ఇండియా యొక్క ర్యాంక్ 111గా ఉంది. అలా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికోసం నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ వన్, గ్లోబల్ యూనికాన్లో ఇండియా యొక్క ర్యాంక్ 3rd ఉంది. ఫస్ట్ పొజిషన్లోనేమో యుఎస్ఏ ఉంది, సెకండ్ పొజిషన్లో చైనా అండ్ థర్డ్ పొజిషన్లో ఇండియా గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్లో. హంగర్ ఇండెక్స్లో 111 ర్యాంక్లో ఉంది. ఎనర్జీ ట్రాన్సాక్షన్లో 67లో ఉందన్నమాట. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో 123లో ఉంది. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్లో 7thలో ఉంది. గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్లోనేమో 64లో ఉంది. అవి ఇండెక్సెస్ అనమాట. సో ఈ ఇండెక్స్ ఎందుకు చెప్పుకున్నామంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీకి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇచ్చింది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండ్ టాప్ పొజిషన్లో ఉన్నది సింగపూర్ అండ్ జ్యూరిచ్, 2 నగరాలు కూడా ఉన్నాయి. జ్యూరిచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇండియన్ నేవీకి సంబంధించి రీసెంట్గా ఇండియన్ నేవీ మనకి ఒక 3 షిప్స్ని లాంచ్ చేసిందనమాట. అది November 30th లాంచ్ చేయడం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ షిప్స్ నేమ్ గుర్తుపెట్టుకోండి, మాహి, మాల్వాన్, మాంగ్రోల్ అనే షిప్స్ని లాంచ్ చేయడం జరిగింది. 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి మధ్యలో ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్ కుదిరింది, అగ్రిమెంట్ అనమాట. రక్షణ శాఖకి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి. ఆ డీల్ ఏంటి అంటే మనకి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి, సో మనకి జలాంతర్గాములు అంటాం కదా, సో వేరే కంట్రీస్ యొక్క ఏవైతే సబ్మెరైన్స్ అవి అటాక్ చేసే టైంలో కానీ అలాంటి వాటిని అటాక్ చేసి మనకి కంప్లీట్గా న్యూట్రల్ చేయడానికి, వాటిని కంప్లీట్గా కొల్లగొట్టడానికి, మన కంట్రీస్ని కాపాడుకోవడానికి సంబంధించిన జలాంతర్గాములు సబ్మెరైన్స్ క్లాస్ని ఒక 8 వరకు డిజైన్ చేసి ఇండియన్ నేవీకి అందించేలాగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీంతో మనకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మీకు కష్టంగా ఉంటే 2019లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక 8 యాంటీ సబ్మెరైన్ వార్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్తో ఒక డీల్ని కుదుర్చుకుంటే, సో దాంట్లో భాగంగా మాహి, మాల్వాన్, మాంగ్రోల్ అనేవి రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసినప్పుడు మనకి వైస్ అడ్మిరల్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేవీకి సంబంధించి సంజయ్ సింగ్ గారు, సో ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ మొత్తం. నెక్స్ట్ వన్, ఈ మాహి షిప్ ఉంది కదా, ఆల్రెడీ మనకి సేమ్ ఇలాంటిదే అభయ్ అనే ఒక షిప్ ఉందన్నమాట. సో దాన్ని కంప్లీట్గా మనకి మోడిఫై చేసి దాన్ని న్యూ వర్షన్ లాగా దీన్ని తీసుకొచ్చారు. సో ఈ మాహి అనే ఐఎన్ఎస్ షిప్ అభయ్ అనే షిప్ని రీప్లేస్ చేయబోతుంది. అడిగితే షిప్స్ నేమ్స్ అడుగుతారు ఖచ్చితంగా. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారని అడుగుతారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది చూసారా, అది మనకి మ్యానుఫ్యాక్చర్ చేసింది. డీల్ గురించి అంటే అగ్రిమెంట్ అనొచ్చు. అగ్రిమెంట్ ఎవరికి మధ్యలో మనకి ఆల్రెడీ తెలుసు. అడ్మిరల్ వచ్చేటప్పటికి ఆర్ హరికుమార్ గారు లేదా హరిబాబు గారు, హరికుమార్ గారు అనుకుంటా, ఒకసారి చూసుకోండి.
అడ్మిరల్ గా ఉన్నారు. వైస్ అడ్మిరల్ గా వచ్చేటప్పటికి సంజయ్ జయసింగ్ గారు ఉన్నారు. సో ఇట్లా వైస్ అడ్మిరల్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అడుగుతారు. లేదా ఆ మాహి అనేది దేన్ని మనకి రీప్లేస్ చేసింది, అబ్బాయి. ఇంకొంచెం డెప్త్ గా కనుక వెళితే లెంత్ విడ్త్ ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ షిప్ వచ్చేటప్పటికి మాక్సిమం ఆన్ యావరేజ్ లెంత్ 78 మీటర్స్ ఉంటుందంట, అండ్ విడ్త్ వచ్చేటప్పటికి 11.36 మీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th ఇండియన్ నేవీ డే అనే దాన్ని కూడా మనం రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ఒక 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం కదా. సో అదే వీడియో కాన్ఫరెన్స్ లో ఇంకొకటి జస్ట్ వన్ లైనర్ గా గుర్తుపెట్టుకోండి. 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని రీసెంట్ గా ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ త్రూ దట్ వీడియో కాన్ఫరెన్స్. అది కూడా ఎక్కడంటే ఎయిమ్స్ దియోగర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, జార్ఖండ్ లో ఉంది. అక్కడ ఉన్న దియోగర్ అనే ప్రాంతంలో 10,000 జన్ ఔషధి కేంద్ర అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ చూద్దాం అసలు వాట్ ఈస్ జన్ ఔషధి కేంద్ర అంటే సెంటర్స్ ఫ్రమ్ వేర్ క్వాలిటీ జనరిక్ మెడిసిన్స్ అవైలబుల్, నాణ్యత కలిగిన జనరిక్ మందులు కలిగే కేంద్రాలుగా వీటిని చెప్పొచ్చు అనమాట. అదే మనకి ఈ జన్ ఔషధి కేంద్రాలుగా చెప్పబడుతుంది. జనరిక్ మెడిసిన్స్ అంటే సో సాధారణంగా మనకి ఏదైనా ఒక డిసీజ్ కి సంబంధించి ఒక కంపెనీ సర్టెన్ ఫార్ములాతో ఒక డ్రగ్ ని ఒక మెడిసిన్ ని కనిపెట్టింది అనుకోండి, అది ఒక బ్రాండెడ్ తో మనకి మార్కెట్ లోకి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు అది చాలా లిమిటెడ్ వాల్యుబుల్ తో వస్తుంది. ఒకవేళ కనుక అది బాగా మనకి సొసైటీలోకి వెళ్ళింది అనుకోండి, బాగా యూజ్ అయింది అనుకోండి, లేదా ఆ డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయితే దాని యొక్క డిమాండ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో మనకి ఈ డ్రగ్ ఎవరైతే తీసుకొచ్చారో, ఈ మెడిసిన్ ఎవరైతే తీసుకొచ్చారో ఆ పర్టిక్యులర్ కంపెనీ కొన్ని ఇయర్స్ దాని మీద పేటెంట్ రైట్ ని కూడా పొందుతుంది. కాబట్టి వేరే కంపెనీస్ దాన్ని తయారు చేయలేవు. సో ఒక 2-3 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత సో దాని యొక్క కెమికల్ ఫార్ములాస్ ని కొంచెం చేంజ్ చేసుకుని సేమ్ అలాంటి మెడిసిన్స్ ని వేరే కంపెనీస్ మనకి తక్కువ బ్రాండెడ్తో, సేమ్ నాణ్యతతోనే తక్కువ బ్రాండ్ నేమ్ తోటి లేకపోతే అన్బ్రాండెడ్ మెడిసిన్స్గా మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలాంటి వాటిని జెనరిక్ మెడిసిన్స్ అంటాం. జెనరిక్ మెడిసిన్స్ ఏంటంటే ఒరిజినల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఒక బ్రాండ్ కలిగినవి, వాటిని కొద్దిగా మనకి చేంజెస్ ద్వారా మిగతా కంపెనీస్ లాంచ్ చేయడం అనమాట. అది కూడా తక్కువ రేట్కి. సో అలాంటి వాటిలో ఒకటిగా మనకి ఈ జెనరిక్ మెడిసిన్స్ని చెప్పొచ్చు. వాటిని ఔషధి కేంద్రాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తక్కువ రేటుకి పీపుల్కి ఇవ్వడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అదే జన్ ఔషధి కేంద్రాస్ అంటే. అయితే 2008లో ఏం చేశారంటే జన్ ఔషధి పరియోజన క్యాంపెయిన్ అనే దాన్ని లాంచ్ చేశారు. 2015లో ఏం చేశారంటే దాన్ని ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చి 2025 కల్లా 10,500 జన్ ఔషధి కేంద్రాస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. సో అలా 2023లో రీసెంట్గా మనకి 10,000 జన్ ఔషధి కేంద్రంగా దేన్ని స్టార్ట్ చేశారు అంటే డియోగర్లో ఉన్న ఏదైతే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉందో అక్కడ దాన్ని స్టార్ట్ చేశారు, నియర్ బై దట్ ఏరియా. సో ఇది ఓవరాల్గా దీని దగ్గర చెప్పుకునే ఇంపార్టెంట్ న్యూస్ అండి. అండ్ హెల్త్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవ్య గారు ఉన్నారు. హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి April 7th రికగ్నైజ్ చేయబడింది. These are all about this current affair. Next one చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి రాకెటరీ త్రూ ద స్కైస్, రాకెటింగ్ త్రూ ద స్కైస్ అనేది బుక్ అన్నమాట. దీని ఆధార్ వచ్చేటప్పటికి ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్ అయిన మాధవన్ నాయర్ గారు. ఒకసారి బుక్ పేరు ఇక్కడ చూసుకోండి. రాకెటింగ్ త్రూ ద స్కైస్ అనే దాన్ని రాశారు మాధవన్ నాయర్ గారు, ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్. అంతేకాదు ఈయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా. దీనికి పద్మ విభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో ఇస్రోకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఉన్నారు. స్పేస్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఈయన ఇంపార్టెంట్ గా వర్క్ చేయడం జరిగింది. ఆ పర్సన్ రాసిన బుక్ ఇది, రాకెటింగ్ త్రూ ద స్కైస్ అనేది బుక్. ఆధార్ వచ్చేటప్పటికి మాధవన్ నాయర్. సో అయితే నవంబర్ మంత్ లో వచ్చిన కొన్ని బుక్స్ అండ్ ఆధార్స్ ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో తర్వాత ఒకసారి మీరు రివిజన్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందేమో చూడండి. ఒకటి సోమనాథన్ గారు, ఇస్రో యొక్క ప్రెసెంట్ చైర్మన్ ఉన్నారు కదా సోమనాథన్ గారు. ఆయన లైట్స్ దట్ డ్రాంక్ మూన్ లైట్, నీలావు కుడిచ్చ సింహంగల్ అనే బుక్ ని రాశారు కానీ రిలీజ్ చేయలేదు. ఒక కాంట్రవర్షన్ లో ఈ బుక్ ఉందన్నమాట. నెక్స్ట్ ట్వింకిల్ ఖన్నా నిన్న ఒక బుక్ ని రిలీజ్ చేశారు, వెల్కమ్ టు పారడైజ్. సో మనకి బాలీవుడ్ యాక్ట్రెస్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రామిష్ఠా ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క కూతురు.
సో ఈమె ప్రణబ్ మై ఫాదర్ ఆ డాటర్ రిమెంబర్స్ అని చెప్పేసి ఒక బుక్ ని రాయడం జరిగింది. నెక్స్ట్ హేమ జోషి అనే పర్సన్ రాసిన బుక్ డాక్టర్ హేమ జోషి గారు రాశారు. ఆమె రాసింది దో పలోకి చావన్ మే అనే బుక్ ని రాయడం జరిగింది. నెక్స్ట్ శంభు కుమార్ కలివాల్ ఎవరైతే ఉన్నారో కసిరివాల్, సో ఈయన రాసిన బుక్ థ్రెడ్ బై థ్రెడ్ ఆన్ లైఫ్. సో మనకి శంభు కుమార్ గారు థ్రెడ్ బై థ్రెడ్ ఆన్ లైఫ్. నెక్స్ట్ శ్యామిస్టా ముఖర్జీ గారు ప్రణబ్ మై ఫాదర్ అనే బుక్ ని రాశారు. అండ్ నెక్స్ట్ మనకి సోమనాథన్ గారు లైన్స్ ద డ్రాక్ మూన్ లైట్. ట్వింకిల్ ఖన్నా గారు వెల్కమ్ టు పారడైజ్. సో ఇవి నవంబర్ మంత్ లో ఉన్న బుక్ అండ్ ఆధార్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ డే కి సంబంధించింది. December 1st వరల్డ్ ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అనేది 1988 నుంచి ప్రతి సంవత్సరం కూడా December 1st మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఈ సంవత్సరం 2023 యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం ఏంటంటే లెట్ కమ్యూనిటీస్ లీడ్ అనేది దాని యొక్క ఇతివృత్తాంతం థీమ్ గా ఉంది. సంఘాలని నడిపించనివ్వండి అనే మీనింగ్ గా ఇది వస్తుంది అనమాట. December 1st అడుగుతూ ఉంటారండి వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి, అసలు ఎయిడ్స్ డే ఎప్పుడు స్టార్ట్ చేశారు. 1988 లో ప్రాపర్ గా ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఒక ఫైనెస్ట్ క్యూర్ మెథడ్ అనేది నార్మల్ పర్సన్ దాకా రీచ్ అయ్యేలాగా తీసుకురాలేకపోయారు దీనికి. సో ఏటా కూడా దీని యొక్క సంఖ్య పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గట్లేదంట. ఎస్పెషల్లీ ఏషియన్ అండ్ యూరోప్ లాంటి కంట్రీస్, ఏషియన్ అండ్ ఆఫ్రికన్ లాంటి కంట్రీస్ లో ఇది జనరల్, ఎందుకంటే ఇది బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ కాబట్టి చాలా త్వరగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది చాలా కంట్రీస్ లో అన్నది కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. బట్ ఏంటంటే ప్రెసెంట్ కి మీరు కరెంట్ అఫైర్ లో ఈ వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే సరే. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. వికాస్ భారత్ సంకల్ప యాత్ర అరుణాచల్ విలేజ్ గురించి డిస్కస్ చేసాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికాస్ భారత్ సంకల్ప యాత్ర గురించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియాలోని వివిధ ప్లేసెస్లో ఉన్న వివిధ పర్సన్స్తో, మనకి డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న డిఫరెంట్ పర్సన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో అరుణాచల్ విలేజ్కి సంబంధించిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. దాని గురించి అరుణాచల్ ప్రదేశ్ గురించి, వికాస భారత్ సంకల్ప యాత్ర గురించి 3 టాపిక్స్ని ఒకే కరెంట్ అఫైర్లో మనం కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ హెన్రీ కిసింజర్ అనే పర్సన్ రీసెంట్ గా మరణించడం జరిగింది. సో ఈయన అమెరికాకి సంబంధించిన ఒక పొలిటికల్ లీడర్ గా చెప్పొచ్చు. 1973లో నోబెల్ శాంతి బహుమతి పీస్ అవార్డుని పొందారనమాట. సో ఆయన గురించి డిస్కస్ చేసాం. అండ్ ప్యాడీ రిపోర్ట్ రీసెంట్ గా మనకి ఇస్రో యొక్క ప్రోటోకాల్స్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్యలో ప్యాడీకి సంబంధించి ఈ స్టబల్ బర్నింగ్ కావచ్చు, వరి గడ్డి భూముల మంటలు కావచ్చు, వాటి గురించి ఒక నమోదు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయింది. ఆ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ పాజిటివ్ సైన్ ఏంటి అంటే పంజాబ్, హర్యానాలో గతంలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆ మంటలు ఏవైతే ఉన్నాయో, గడ్డి భూములు తగులు పెట్టడం ఇవన్నీ కూడా తగ్గాయంట. నెక్స్ట్ బల్వీర్ కౌర్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ విలేజ్ సర్పంచ్. జమ్మూ కాశ్మీర్లోనే ఒక విలేజ్లో మనకి సర్పంచ్ బల్వీర్ కౌర్ గారిని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రశంసించడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటి అంటే సో ఆ విలేజ్కి సంబంధించిన డీటెయిల్స్, ప్రాబ్లమ్స్ అండ్ వచ్చే స్కీమ్స్ ఇవన్నీ కూడా ఆమె ఫింగర్ టిప్స్ మీద గుర్తుపెట్టుకోవడం, దాని గురించి చెప్పడం. అంతేకాకుండా ఈమె ఒక ట్రాక్టర్ని కొనుక్కున్నారు, అది కూడా ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ స్కీమ్ని యూజ్ చేసుకుని, క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని. సో దానికి సంబంధించి కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇట్లా మనకి మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈమెను కూడా చెప్పొచ్చు అనమాట. అంత మంచిగా ఆమె మాట్లాడడం జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్లో. ఈమె హైలైట్ అవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ విమెన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఇది కూడా వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగానే. నెక్స్ట్ COP28 సమిట్ రీసెంట్గా యూఏఈలోని దుబాయ్లో స్టార్ట్ అయింది. నవంబర్ 30 నుంచి December 12 వరకు జరుగుతుంది. అండ్ ఈ సమావేశంలో ఒక 2 days ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీగా వరల్డ్లో మనకి ప్రజెంట్ సింగపూర్ అండ్ స్విట్జర్లాండ్కి సంబంధించిన జ్యూరిచ్ అనేవి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. దీన్ని లండన్కి సంబంధించిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వే చేసి ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ యొక్క టెల్ అవీవ్ ఏదైతే వివాదాస్పదంలో ఉందో అది 8th ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్ కింద మనకి క్రియేట్ చేసుకోవడం జరిగింది. మాహి, మాల్వన్, మాంగ్రోల్ ఇవి షిప్స్ పేర్లండి. సో రీసెంట్గా ఇండియన్ నేవీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేసిన ఈ షిప్స్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. జన్ ఔషధి కేంద్రాస్ని అడ్రస్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సేమ్ వికాస భారత్ సంకల్ప యాత్రలో భాగంగా త్రూ దట్ వీడియో కాన్ఫరెన్స్. జార్ఖండ్లోని దియోగర్లో ఉన్న ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్కి దగ్గరలో 10,000 జన్ ఔషధి కేంద్రాన్ని స్టార్ట్ చేశారనమాట. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం ఏంటంటే 2025 కల్లా ఇండియాలో 10,500 జన్ ఔషధి కేంద్రాన్ని స్టార్ట్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో
దానికి సంబంధించింది. రాకెటింగ్ త్రూ దట్ స్కైస్ అనేది బుక్. దీన్ని ఇస్రో యొక్క ఫార్మర్ చైర్మన్ మాధవన్ నాయర్ గారు రచించడం జరిగింది. దానికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ ఎయిడ్స్ డే అనేది December 1st ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1988 నుంచి ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో సాధారణంగా ఈసారి దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి లెట్ కమ్యూనిటీస్ గైడెడ్ అనే విధంగా, సంఘాలని నడవనివ్వండి అన్న విధంగా దీనిని మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. ఓవరాల్ కరెంట్ అఫైర్స్ లో చూసుకుంటే మనం ఇంపార్టెంట్ డే ఆఫ్ ద కరెంట్ అఫైర్, అలాగే నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్, ఇలా మనం ఒక డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.